ఉస్మానియా హాస్పిటల్ కోసం కొత్త భవనం నిర్మాణం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. 9 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి హోదాలో ట్విన్ టవర్స్ నిర్మిస్తామన్నారు కేసీఆర్. కానీ అది ఖాళీ రూపం దాల్చలేదు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులతో పాటు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రేవంత్ సర్కార్ అయినా దీనికో పరిష్కారం చూపాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. 1925లో నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 27 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించారు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర గల ఆసుపత్రి భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. అక్కడక్కడా పెచ్చులుడి పడుతున్నాయి. వార్డుల్లో మంచానికి ఆనుకుని మరో మంచం వేసినా రోగుల రద్దీకి ఏమాత్రం చాలని పరిస్థితి. ఒక్కోసారి ఒకే మంచంపై 2-3 రోగులకు వైద్య సేవలు అందించిన సందర్భాలున్నాయి. 2015 జూలైలో ఉస్మానియా ఆసుపత్రిని ముఖ్యమంత్రి హోదాలో సందర్శించారు కేసీఆర్. ఇక్కడ ట్విన్ టవర్స్ కడతామన్నారు. 20 లక్షల చదరపడుగులతో 12 అంతస్తుల చొప్పున టవర్ల నిర్మాణం జరుగుతుందన్నారు ఆయన. 1100 పడకల స్థాయి నుంచి 2500 బెడ్స్కు ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. వెంటనే నిధులు విడుదల చేస్తామని, వార్షిక బడ్జెట్లోనూ ఉస్మానియా ఆసుపత్రికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఒకప్పుడు ప్రపంచంలోనే చాలా పేరు మోసినటువంటి ఆసుపత్రి ఇట్లా తయారు కావడం బాధాకరం. అయితే దీనికి కొంత హెరిటేజ్ చట్టంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. త్వరలోపలనే నేను రాష్ట్ర గవర్నర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను దీన్ని చూడవలసిందిగా. తర్వాత మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను దీన్ని చూడవలసిందిగా. ఎందుకంటే బిల్డింగ్ చూసిన వాళ్ళు ఎవరు కూడా, విజ్ఞులు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. ఇక్కడ మాత్రం పేషెంట్లను, డాక్టర్లను ఉంచడం మాత్రం నేను బహుశా నా పాటికి నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను ఎప్పుడో రావాల్సి ఉండేదేమో హాస్పిటల్కు, బాగా లేట్ అయినా అని చెప్పి నేను ఫీల్ అవుతా ఉన్నా. కానీ ఈ మధ్య హెల్త్ మినిస్టర్ గారు అనేక పర్యాయాలు చూసిన తర్వాత సీరియస్నెస్ నాకు చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు ఖచ్చితంగా పోదామని చెప్పి నేనే పర్సనల్గా రావడం జరిగింది. నాతో పాటు సిఎస్ గారు కూడా వచ్చారు. అందువల్ల హాస్పిటల్ షిఫ్టింగ్ మాత్రం ఇమీడియట్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ ప్లేస్లో ఎట్లా నూతన భవనాలు నిర్మించుకోవాలా. 9 ఏళ్లు పూర్తవుతున్నా కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ట్విన్ టవర్స్కి కనీసం శంకుస్థాపన చేయలేదు. కోర్టు కేసులున్నాయంటూ ఆ ప్రతిపాదనను గత సర్కార్ అటకెక్కించిందంటున్నారు డాక్టర్లు. ఆసుపత్రి ఆవరణలోనే 7 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. అక్కడ 2000 బెడ్స్కు సరిపడా ఆసుపత్రి కట్టొచ్చంటున్నారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆ పని చేయాలంటున్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో దాన్ని ఖాళీ చేసి తాత్కాలిక భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. గతంలో గవర్నర్ కూడా ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులపై ట్వీట్స్ చేశారు. కానీ నేటికి పరిస్థితుల్లో మార్పు రాలేదు. తెలంగాణ ఏర్పడి 9.5 ఏళ్లైనా ఉస్మానియా ఆసుపత్రి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియా నిర్మాణంపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పేద రోగులకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు వైద్యులు.